అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో జరిగిన కుంభమేళాకు వచ్చిన అసాధారణ బాబాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు జరిగిన కుంభమేళాకు దాదాపుగా 40 కోట్ల మంది జనం వచ్చారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది ప్రత్యేకమైన బాబాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గా చదువుకున్న ఈ బాబా తన ధర్మం గురించి తెలుసుకుంటూ తన ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని వెతుక్కుంటూ తన జీవితాన్ని ఒక బాబాలా మార్చుకున్నాడు. రెండవ బాబా వచ్చేసి రాధేపూర్ బాబా. ఉజ్జయిన్ లో నివసించే ఈ రాధేపూర్ బాబా 14 సంవత్సరాలుగా ఒక చేయిని పైకెత్తే ఉంచి హఠయోగం ద్వారా ప్రపంచ శ్రేయస్సు కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. మూడవ బాబా వచ్చేసి అంబాసిడర్ బాబా. ఈయన దశాబ్దాల నాటికే కేశర రంగు కారులో ప్రయాణించే స్టైలిష్ బాబా. భారతదేశం అంతటా తన కారు ప్రయాణాల ద్వారా గుర్తింపు పొందారు. నాలుగవ బాబా వచ్చేసి అనాజ్ వాలే బాబా. ఈయన సోనాభద్రకి చెందిన అమర్జిత్. ఇతని ప్రత్యేకత ఏమిటంటే అందరూ భూమిపై పంటలు పండిస్తే ఈయన తన తలపై గోధుమ, బాజ్రా, శనగ వంటి మొక్కలను పెంచుకొని తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఐదవ బాబా వచ్చేసి ఐఏఎస్ వాలే బాబా. ఈయన 40 ఏళ్లుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. ఈయన ప్రతిరోజు ఆహారం తినకుండా కేవలం టీ మాత్రమే తాగుతారు. విద్యార్థులకు వాట్సాప్ ద్వారా ఉచిత ఐఏఎస్ కోచింగ్ అందిస్తూ ఉంటారు. ఆరవ బాబా వచ్చేసి లిల్లీపుట్ బాబా. ఈయన 3 అడుగుల 8 అంగుళాల ఎత్తులో ఉంటాడు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఈయన 32 సంవత్సరాలుగా స్నానం చేయకుండా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు ఆ కుంభమేళలో ఈయన స్నానం చేశారు అని చెప్తున్నారు. ఏడవ బాబా వచ్చేసి గీతానంద్ గిరి బాబా. ఈయన తన శరీరంపై 2 లక్షల రుద్రాక్షలను ధరించి 12 సంవత్సరాల తపస్సు ద్వారా సనాతన ధర్మానికి అంకితమైన వ్యక్తిగా గీతానంద్ గిరి బాబా ప్రశంసలు అందుకున్నారు. చివరిగా 8వ బాబా వచ్చేసి కబుతార్ వాలే బాబా. మహంత్ రాజ్పురి మహారాజ్ కబుతార్ వాలే బాబాగా ప్రసిద్ధి చెందారు. ఈయన తన తలపై పావురంతో మహాకుంభమేళలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీళ్ళే ఫ్రెండ్స్ కుంభమేళలో కనిపించిన బాబాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే, ఏవైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.